దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన క్షేమాన్ని దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఆత్మీయులము అనబడుతున్న మనమందరము కూడా యేసయ్య యొక్క పొలము అనే సంఘములో ఉండేవాళ్ళమే. యేసయ్య యొక్క పొలములో 2 రకాల గింజలు ఉంటాయి. మొదటిది గోధుమలు, రెండవది గురుగులు. ఈ గురుగులు కూడా గోధుమల్లాగానే ఉంటాయి, కానీ అవి గోధుమలు కాదు. అంటే సంఘములో 2 రకాల వాళ్ళు, గోధుమల లాంటి వాళ్ళు, గురుగుల లాంటి వాళ్ళు కూడా నివసిస్తూ సంఘములో గోధుమల లాంటి వాళ్ళు, గురుగుల లాంటి వాళ్ళు కూడా ఉంటారు. గోధుమలు అంటే దేవునికి విధేయులు, దేవుని మాట ప్రకారంగా నడుచుకునేవాళ్ళు. దేవుడు ఒక్కసారి చెప్పగానే దేవుని మాటకు లోబడి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవునికి హృదయపూర్వకంగా అప్పగించుకునే వ్యక్తులు. గురుగులు అంటే అవిధేయులు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా దేవుని మాటకు విధేయత చూపించకుండా సాతాను సంబంధమైన మార్గాలలో నడిపించబడేవాళ్ళు. అయితే ఈ గోధుమలు, గురుగులు కూడా సంఘంలోనే ఉంటాయి. ఈ మాటలు వింటూ ఉండగా మన మనస్సుల్లో ఎన్నో ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయి. ఎందుకంటే గురుగుల లాంటి స్వభావంతో నడిపించబడే వ్యక్తులు, అంటే సాతాను సంబంధమైన మనస్సుతో నడిపించబడే వ్యక్తులను గూర్చి దేవునికి తెలుసు కదా. దేవుడు వారిని గద్దించి, వారిని హెచ్చరించి, వారికి బుద్ధి చెప్పొచ్చు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడన్న సంగతి దేవునికి ముందే తెలుసు కదా. దేవుడు ఆ పాపంలో పడకుండా వానిని కాపాడొచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం గమనిస్తే కొన్ని వాక్యాలను మనం చదివినప్పుడు ఎన్నో ప్రశ్నలు మన హృదయంలో మొదలవుతూ ఉంటాయి. ఎందుకంటే యేసయ్యకు అన్నీ తెలుసు కదా, కానీ ఎందుకు ఇలా జరిగింది? యేసయ్యకు అన్నీ తెలుసు కదా, కానీ ఎందుకు ఇలా చేయడం లేదు అని కొన్నిసార్లు మనలో మనం ఆలోచించుకుంటూ ఉంటాం. ఒకరోజు యేసయ్య రాత్రంతా ప్రార్థనలో గడిపి 12 మందిని అపోస్తులులుగా అభిషేకించాడు. ఆ సమయంలో ఇస్కరియోతు యోధా కూడా వారితోనే ఉన్నాడు. ఆ విషయం యేసయ్యకు తెలుసు కదా. యేసయ్య వారిని అభిషేకించేటప్పుడు ఎందుకు యోధాని ఏర్పాటు చేసుకున్నాడు అని మన మనస్సులో ఒక ప్రశ్న రావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే యేసయ్యకు ఈ విషయం ముందే తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడు దానిని అనుమతించాడు. అలాగే ఏదెను వనంలో మంచి చెడును తెలివినిచ్చే వృక్షాన్ని అసలు దేవుడు ఎందుకు నాటాడు? ఆ ఫలము అత్యంత ప్రమాదకరమైంది అని దేవునికి తెలుసు కదా. మరి దానిని అందుబాటులో ఎందుకు ఉంచాడు? కొంచెం అందుకోలేనంత ఎత్తులో ఉంచొచ్చు కదా, కనీసం ఆ చెట్టు చుట్టూ కంచైనా వేయొచ్చు కదా అని మనకు ఆలోచన వస్తుంది. అలాగే పరిశుద్ధుడైన దేవుని ఎదుట గాన ప్రతిగానాలు చేస్తూ ప్రభు యొక్క సముఖంలో ఆరాధన చేస్తున్న దేవదూతలందరికీ కూడా నాయకుడై నడిపిస్తున్న లూసిఫర్ను చీకటి ఆవరించే సమయం, అంటే గర్వపు ఆత్మ ఆవరించే సమయం దేవునికి తెలుసు కదా. మరి దేవుడు ఎందుకు అడ్డుకోలేదు అనే ప్రశ్నలు మన జీవితంలో, మన హృదయంలో మెదులుతూ ఉంటాయి. ఇస్కరియోతు యోధా కానుక సంచిలో చేయి పెట్టి డబ్బును దొంగిలిస్తూ ఉంటే అది కూడా దేవునికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సర్వాంతర్యామి, ఆయన అనంత జ్ఞాని, ఆయన సమస్తము ఎరిగినవాడు, హృదయ రహస్యాలను కూడా ఎరిగిన దేవుడు. మరి ఇన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటే దేవుడు తెలియకుండా ఉండడు, ఆయనకి అన్నీ తెలుసు. అయితే వాటన్నిటికీ ఆయన ఎందుకు ఖండించలేదు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే దానికి ఒకటే ఒక సమాధానం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని కూడా భయపెట్టి కానీ బలవంతంగా కానీ భక్తి చేయించుకోడు. ఎవరికి వాళ్ళు హృదయపూర్వకంగా భక్తి చేయాలి. అలాంటి వారినే దేవుడు ఇష్టపడతాడు. హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించి ప్రభువు ఒక మారు చెప్పగానే ఆ మాటకు లోబడే వ్యక్తులనే దేవుడు పరలోక రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. మరి అలాంటి వారే శ్రేష్టమైన వ్యక్తులుగా దేవుని దృష్టిలో ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే దేవుడు ప్రతి మనిషికి మంచి చెడును వివేచించే జ్ఞానాన్ని దేవుడు పెట్టాడు. అలాగే మంచి మనస్సాక్షినిచ్చాడు. ఏది మేలో, ఏది కీడో, ఏది పాపమో, ఏది పరిశుద్ధమో వీటన్నిటినీ మధ్య తేడా గ్రహించే ఆ జ్ఞానాన్ని మనిషికిచ్చాడు. మరి మనిషి దేవుడిచ్చిన జ్ఞానాన్ని విచక్షణారహితంగా వాడుతూ ఉన్నాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని పరిశుద్ధంగా కాపాడుకోకుండా
తన్ను తాను పాడు చేసుకొని పాపంలో పడిపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఈ లోకంలో ఉన్న నానుడేంటంటే మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అని. మరి ఈ లోకంలో ఉన్న మనుషులు ఒక మాటతోనే సరిచేసుకోవాలి అని లోకం చెప్తుంది. మరి పరిశుద్ధుడైన దేవుణ్ణి అనుసరిస్తున్న మనము ఒక్క మాటతో ఇంకెంత సరిచేసుకోవాలో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, భయపడి లోబడి వాని కంటే మనఃపూర్వకంగా అప్పగించుకుని వాడే శ్రేష్ఠుడు అని. పాత నిబంధన గ్రంథంలో బలవంతంగా దేవునికి అప్పగించుకునేవాళ్ళు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఎవరికి వాళ్ళు హృదయపూర్వకంగా ప్రభువుకి అప్పగించుకోవాలి. అదే కొత్త నిబంధన పాత నిబంధనకు మధ్య ఉన్న తేడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మన ప్రశ్నలన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుడు ఒక్కసారి మనతో మాట్లాడగానే, ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సులో మెదులుతున్న ప్రశ్నలన్నిటినీ ప్రక్కన పెట్టి ప్రభువు ఒక్కసారి మనతో మాట్లాడగానే ఆ మాటకు మనం లోబడినట్లయితే పొలములో సంఘములో ఉన్న మంచి గోధుమల వలె మనం పెరుగుతాము. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా దేవుని మాటకు లోబడకుండగా అవిధేయత చూపిస్తూ గురుగుల వలె పెరిగితే బయట పారవేయవలసిన పరిస్థితి మన జీవితంలో కలుగుతుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవునిని ప్రశ్నించకుండా ఎవరికి వాళ్ళు దేవునిని ప్రేమించి వ్యక్తిగతంగా దైవికమైన స్వభావంతో దేవుని మీద ఆనుకునే మనస్సును కలిగి ఉండాలి. పొలములో నాటబడిన ప్రతి వ్యక్తి కూడా గురుగుల వలె కాకుండా గోధుమల వలె జీవించాలి. గురుగులతో కలిసి ఉన్నప్పటికీ కూడా గురుగుల వలె అవిధేయులు కాకుండా గోధుమల వలె విధేయులుగా దేవుని దృష్టికి ఇష్టలుగా మార్చబడాలి. అటువంటి కృప దేవుడు ఈ దినాన మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డలు మీరు దీవించండి. మంచి గోధుమల వలె నీ బిడలు ఎదగడానికి మీరు సహాయము చేయండి. గురుగుల లాంటి అవిధేయమైన స్వభావాన్ని, మాట వినని స్వభావాన్ని, సాతాను సంబంధమైన దుష్ట హృదయాన్ని నీ బిడల్లోంచి మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడా కూడా అటువంటి మనస్సుకు చోటివ్వకుండా నీ బిడలు నీ మాటకు విధేయత చూపించి మీరు ఒక్క మాట మాట్లాడగానే, ఒక్కసారి చెప్పగానే మీ మాటకు లోబడే మనస్సును ప్రతి ఒక్కరిలో మీరు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. బలమైన ఆత్మశక్తితో నీ బిడ్డల్ని మీరు నింపి మంచి గోధుమల వలె నీ బిడ్డలు ఎదగడానికి మీరు సహాయము చేసి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించే మనస్సును మీరు కలుగు చేసి మహిమ మీరు పొందుకొనమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.